నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లావుక్ శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్న పార్లమెంటు సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపు 18,860 కోట్ల రూపాయలు లూటీ జరిగినట్లు పార్లమెంటు సాక్షిగా ఆయనైతే ప్రస్తావించారు. దీని మీద ఈడీ విచారణ కూడా జరగాలనేసి ఆయన డిమాండ్ చేశారు. 20 డిస్టిలరీస్ ఇల్లీగల్లీ క్యాప్చర్డ్, 20 డిస్టిలరీ కంపెనీస్ ని వాళ్ళు హస్తగతం చేసుకొని ఏ విధంగా అయితే 18,860 కోట్ల రూపాయలు లూటీ చేశారో ఇక్కడ చూడండి, మొత్తము 99,413 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే దాంట్లో డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ భారత్ అని ప్రధానమంత్రి ఒకవైపు చెబుతా ఉంటే కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ చేసి మిగిలిన 98,000 కోట్ల రూపాయలు మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి ఏ విధంగా అయితే 20 డిస్టిలరీస్లు చేతిలో పెట్టుకొని 38 కొత్త బ్రాండ్లను వాళ్ళు ప్రమోట్ చేసి ఆల్రెడీ 2018లో ఉన్నటువంటి పాపులర్ బ్రాండ్లను సర్వనాశనం చేసి 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించారని చెప్పి గత ప్రభుత్వమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా విరుచుకుపడ్డారు. ఒకసారి చూడండి. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను చూశారు. దాన్ని తలదన్నటువంటి స్కామ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు దుబాయ్ కి పంపించారని కూడా చెప్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ పీనట్సే. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది అందరికీ కళ్ళు బైర్లు గమ్మేలాగా దేశం ఉలిక్కి పడేలాంటి ఒక స్కామ్ జరిగిందని చెప్తాడు విజయసాయి రెడ్డి రిజైన్ చేయడానికి కారణమే ఆ లిక్కర్ స్కామ్ లో ఎక్కడ దొరికిపోతామో, లిక్కర్ స్కామ్ లో దొరికితే అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా జైలుకి వెళ్ళాడో మనం అందరూ చూసాము. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడం ఖాయము. అందుకనే ముందుగా తెలుసుకొని విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడానికి కారణం కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే 20 డిస్టిలరీ కంపెనీస్ ని వీళ్ళు హస్తగతం చేసుకొని సారాయికి రంగులు కలిపి దానికి తిక్క తిక్క బ్రాండ్లు పెట్టి లేబుల్ అతికిచ్చి అమ్మేసి డిజిటల్ పేమెంట్స్ జరగకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి దాదాపు 98,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. దీని మీద ప్రోబ్ జరగాలి అంటున్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా మా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో దొరికినటువంటి బ్రాండ్లు మీకు దొరకవు. స్పెషల్లీ మేడ్ ఫర్ ఆంధ్ర పీపుల్ అని చెప్తాడు. ఫైనల్ గా ఏం చెప్తారంటే 2019లో అధికారం చేజిక్కించుకోగానే 20 డిస్టిలరీ కంపెనీస్ ని వాళ్ళ హస్తగతం చేసుకొని అందులో సారాయి తయారు చేసి అందులో రంగు నీళ్లు కలిపి రకరకాల బ్రాండ్ల పేరుతో మోసం చేసినారు. దాదాపు 1,00,000 కోట్లు అంటే 99,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే అందులో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగింది. మిగతా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. 2,000 కోట్ల రూపాయలు అయితే అఫీషియల్ గానే దుబాయ్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్లు, దుబాయ్లో బినామీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆధారాలు ఉన్నాయి. దీని మీద మీరు ఈడీ విచారణ చేయాలని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా టీడీపీ ఫ్లోర్ లీడరు నిన్నైతే డిమాండ్ చేశారు. డిమాండ్ అయితే చేశాడు. మరి ఎప్పుడు ప్రోబ్ చేస్తారో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. మరి ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.